థ్యాంక్ యూ. సో నా పేరు డాక్టర్ రజనీకాంత్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెంటర్ లైన్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి. అలాగే మార్నింగ్ బాబా గారు మంచి వీడియో చేశారండి. సో హ్యాట్స్ ఆఫ్. దాంట్లో హ్యూమన్ బాడీ బ్లడ్ పంపింగ్ ఎంతమంది మీరు చూసే ఉంటారు. సో కాబట్టి బాబా గారు చెప్పినట్టు మంచి మనం వెల్నెస్ ట్రైనింగ్ లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే గుడ్ మార్నింగ్ అండ్ అందరికి వన్స్ ఆఫ్ ఆల్. సో వెల్కమ్ టు వెల్నెస్, గుడ్ బై టు ఇల్నెస్. మన క్యూసెల్ క్యాప్షన్ ఏంటంటే వెల్కమ్ టు వెల్నెస్, గుడ్ బై టు ఇల్నెస్. ఈ క్యూసెల్ వాళ్ళందరికీ కూడా. సో సబ్జెక్ట్ లోకి వద్దామండి. సింపుల్ గా చూస్తుంటే జనరల్ గా మాట్లాడుతుంటాం. సో యువర్ ఎంటింగ్ టు మోడర్న్ లైఫ్. మనం మోడర్న్ లైఫ్ లో ఉన్నాం. ఈ మోడర్న్ లైఫ్ లో చూస్తే చాలా సమస్యలు ఎక్కువైంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అసలు అర్థం కాని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. బట్ వీటన్నిటికి రెమెడీ ఏంటి రీసెర్చ్ అని. ఒక్కసారి మన శరీర నిర్మాణ శాస్త్రంలో ఈ మోడర్న్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడబోయే ముందు ఒక 3 to 4 మినిట్స్ డిస్కస్ చేద్దాం. అంటే జనరల్ గా డిస్కస్ చేస్తుంటాం. ఈ మోడర్న్ లైఫ్ లో ఎలా ఉన్నాయంటే అదనంగా మనకు 4 పొల్యూషన్స్ అండి. ఒకటి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, అదనంగా రేడియేషన్ పొల్యూషన్. ఈ ఇలాంటి పొల్యూషన్ లో మనం ఎలా తట్టుకోవాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకపోతే పోలీసు ఆపుతాడు. అలాగే వర్షం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే గుడి చేసుకుంటాం, లేదా వర్షం లేకుండా లోపలికి వెళ్ళిపోతాం. ఎండ కాసినప్పుడు బాగా ఎండ వచ్చింది అనుకోండి, క్లాత్ వేసుకోవడం కానీ ఇట్లా ఉంటుంది. నెత్తిని క్లాత్ పెట్టుకొని తిరిగి పక్కకి వెళ్ళడం. అలాగే ఇలాంటి మోడర్న్ లైఫ్ లో పొల్యూటెడ్ లో ఉన్నాం. దీనికి మన గురువు లైన్ గారు మంచి హెల్త్ హెల్మెట్ తీసుకొచ్చారండి. ఒకసారి మనందరం కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ మనసులో చెప్పుకున్నాం క్యూసెల్ కి. సో ఇలాంటి హెల్మెట్ మన ఇంట్లో ప్రతి ఎవరెవరికి వస్తుంది అనేది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. జనరల్ గా చూస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ క్యూసెల్ అనేది ఒక అద్భుతమైన ఔషధం. సో మోడర్న్ లైఫ్ లో నుంచి మనం బయటకు రావాలి. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి మోడర్న్ లైఫ్ లో బయట తిరగకుండా ఉండలేమండి. అలాగే ఫోన్ వాడకుండా ఉండలేము. అలాగే పొల్యూషన్ లో తిరగలేకుండా ఉండలేము. కాబట్టి ప్రొటెక్టివ్ రావాలి. ప్రొటెక్ట్ కోసం ఈ క్యూర్సెల్ మనం తీసుకోవాలి. ఈ క్యూర్సెల్ కూడా చూడండి మహా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి. మన హ్యూమన్ బాడీకి పవర్ ఆఫ్ రిమోట్ పవర్ వచ్చి టంగ్. సో అందుకని గాడ్ ఇస్ మోస్ట్ గ్రేట్ అండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి గ్రేట్ఫుల్ ప్రొడక్ట్ ని అందించింది మనకి యూనివర్సల్ నేచర్ ఆఫ్ లా ఉంటుందని, యూనివర్సల్ ట్రూత్. సో ఎప్పుడైతే ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ క్యూర్సెల్ అనేది సిస్టమ్ చూడండి నాలెడ్జ్ చేసుకోవాలి. ఇది వేసుకోవడం ద్వారా డైరెక్ట్ మన బ్లడ్ లోకి వెళ్ళి ఆర్గాన్స్ లో ఉన్న డీజనరేట్ సెల్ ని రీజనరేట్ చేస్తుంది. ఇది ఒక ప్రక్రియ. సో దీన్ని మాట్లాడకపోయే ముందు మన బాడీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్, మన బాడీలో ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ వీక్ అయితే సిమ్టమ్స్ ఏంటి, సో మన క్యూర్సెల్ ఎందుకు వాడాలి అనేది నా కాన్సెప్ట్ అండి. అసలు వై క్యూర్సెల్ ఎందుకు వాడాలి ముఖ్యంగా తెలుసుకుంటే మన ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యం ఉంటుందండి, చుట్టుపక్కల ఆరోగ్యం ఉంటుంది, మన గ్రామం ఆరోగ్యం ఉంటుంది, అలాగే రాష్ట్రం దేశం మొత్తాన్ని మనం కూడా ఆరోగ్యానిగా మనం తీసుకురావడానికి సిద్ధాంతాలు ఉన్నాయండి. సో ఇక్కడ మొదట తీసుకుంటే బాగా చూస్తే ఏంటంటే నేను ఎక్కువ కూడా స్టమక్ గురించి మాట్లాడుతున్నాను. స్టమక్ లో ప్రధాన ఆర్గాన్స్ వచ్చి లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. సింపుల్ వే, ఈ లార్జ్ ఇంటెస్టైన్, ఈ పెద్ద ప్రేగు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పెద్ద ప్రేగులో ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అందులో సెల్స్ ఉంటాయి. అంటే యాక్చువల్ గా చూస్తే మార్నింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది, 5 to 7 లోపల మనం మోషన్కి వెళ్ళాలి. ఇది అకార్డింగ్ టు WHO. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 9 o'clock వచ్చినప్పుడు వెళ్తాం. అక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రేగుల్లో లార్జ్ ఇంటెస్టైన్ లో లిఫిడోప్రోపైల్ బ్యాక్టీరియా ఉంటుంది. అది చచ్చుబడిపోయినప్పుడు, అది నీరసమైనప్పుడు, ఇంకా చెప్పాలంటే అది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అది మోషన్ ని బయటికి నెట్టలేదు. అలాంటప్పుడు అది ఎప్పుడైతే బయటికి నెడుతుందో అప్పుడు మోషన్ వెళ్తాం. సో కూడా గ్రేట్ ఏంటంటే మన క్యూబ్స్ తీసుకోవడం ద్వారా అక్కడ ఉన్న లిఫిడోప్రోపైల్ బ్యాక్టీరియా జీవం పోసి మోషన్ రావడానికి, ఫ్రీ మోషన్ రావడానికి మోస్ట్ హెల్ప్ చేస్తుంది. అందుకే మన టెస్ట్ మోడల్ చెప్తుంది, నాకు పైల్స్ తగ్గాయండి, నేను చాలా బాగున్నాను, అసలు మోషన్ చాలా ఫ్రీగా చూడండి. ఎంత ఎక్స్ట్రాడినరీ ఇంగ్రీడియంట్స్. అలాగే మన పెద్ద ప్రేగు ఇన్బ్యాలెన్స్ ఏందనుకో, డెంటల్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్, ఇవన్నీ రావడానికి రీజన్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ సెల్ డిజార్డర్. సో ఈ సెల్ డిజార్డర్ ఆర్డర్ లో పెట్టుకోవడానికి ఖచ్చితంగా మనం క్యూర్సెల్ వాడాల్సిన ప్రక్రియ ఉంది అని నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్. ఈ వరల్డ్ లో ఎవరికైతే లార్జ్ ఇంటెస్టైన్ ఉందో వాళ్ళందరూ కూడా క్యూర్సెల్ వాడాల్సిన బాధ్యత. చూడండి, MIBS కంటే కూడా డెంటల్ BDS ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది.
డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది కాబట్టి డెంటల్ డాక్టర్స్ ఎక్కువయ్యారు. ఈ డెంటల్ డాక్టర్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే అక్కడ రూట్ కెనాల్ చేస్తారు. సో ఈ క్యూర్సెల్ ఏం చేస్తుందంటే అసలు పళ్ళు ఎందుకు ఊడిపోతాయండి? ఈ మదర్ ఆఫ్ టీత్ లార్జ్ ఇంటెస్టైన్ లాస్ట్ టైం క్లాస్ లో కూడా చెప్పాను. మన ప్రేగుల యొక్క ఎట్లా వెహికల్ టైప్ లో గట్టు ఉంటుందో ఒక్కొక్క గట్టుకు ఒక టీత్ కనెక్షన్. ఈ డిజైనింగ్ చూడండి, గాడ్ ఈజ్ మోస్ట్ క్రియేటెడ్. సో ఇలాంటప్పుడు ఈ క్యూర్సెల్ మనం వాడడం ద్వారా డెంటల్ ప్రాబ్లం నుంచి కూడా బయటకు రావచ్చు. ఇకపోతే పైల్స్. పైల్స్ ఎందుకు వస్తాయో చూడండి. ఇప్పుడు మనకు టూ చిమ్నీస్ అంటే ఒకటి మౌత్, రెండు యానస్. ఎప్పుడైతే ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో యానస్ లో సరిగా డస్ట్, సరిగా నాన్ టైం ఫుడ్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఆ లిపిడ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అవడం కావచ్చు, దీని వల్ల ఏం వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు ఆ టూల్ అనేది స్మూత్ ఉండదు. యానస్ లో స్మూత్ మజిల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ప్రెషర్ ఇస్తామో ఆ యానస్ లో మజిల్ బయటకు వచ్చేస్తుంది. దాన్ని పైల్స్ అంటారు. అది మళ్ళీ లోపలికి వెళ్ళదు. అది బయటికి రాకుండా ఉండాలంటే మనం వదిలే టూల్ స్మూత్ గా ఉండాలి. ఇది స్మూత్ గా ఉండాలంటే మీ లార్జ్ ఇంటెస్టైన్ చాలా హెల్తీగా ఉండాలి. ఇది హెల్తీగా ఉండాలంటే మీ బాడీలో మీ ప్రేగుల్లో ఉన్న లిఫ్రోప్రోపిల్ బ్యాక్టీరియా చాలా హెల్తీగా ఉండాలి. అది హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా డెఫినెట్లీ యూ హావ్ యూజ్ ద క్యూర్సెల్. ఖచ్చితంగా మనం క్యూర్సెల్ వాడాల్సిన బాధ్యత ఉంది. అలాగే తీసుకుంటే స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అనేది గ్రేట్నెస్ అండి. మన పెద్దలు చాలా మంది చూడండి, హార్ట్ కి లింక్ ఉందండి. హార్ట్ కి ఇంటెస్టైన్ కి లింక్ ఉంది. అనాటమీ ప్రకారం తీసుకుంటే ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగుని, చిన్న ప్రేగు ఏం జరుగుతుందంటే మన హార్ట్ ని ఆపరేట్ చేస్తుంది. బాగా చూడండి, మన బ్రెయిన్ ఒక డిజైన్, స్మాల్ టీన్ ఒక డిజైన్ ఒకేలా ఉంటుంది. మీరు చూస్తే 7th క్లాస్ లో ఉన్న బుక్ ని మీరు తిరగలిగితే శోషణ ప్రక్రియ అనే దాంట్లో మన బ్రెయిన్ కి ఇంటెస్టైన్ లింక్ అప్ ఉంది. అందుకనే మీ పొట్ట బాగుందనుకోండి, క్లియర్ గా మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. స్మాల్ ఇంటెస్టైన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఏం చేస్తుందంటే స్మాల్ ఇంటెస్టైన్ మన హార్ట్ కి బయో ఎనర్జీ పాస్ చేస్తుంది, అంటే వైటల్ ఫోర్స్ అంటారు. దీన్ని చైనా భాషలో చి అని, యోగాలో రేకి అని, ప్రాణశక్తిలో శక్తి ప్రసరణ అంటారు. ఈ శక్తి ప్రసరణ వెళ్ళడానికి అక్కడున్న ట్రాక్ లో ఉన్న సెల్స్ అన్ని హెల్తీగా ఉండాలి. నేనున్నాను, నేను నెల్లూరు నుంచి సూళ్ళూరుపేట రావాలంటే హెల్తీగా ఉన్నాను, ఫాస్ట్ గా రావాలి. నాకు నీరసం ఉందనుకోండి, స్లోగా నడుస్తాను. అలాగే మన బాడీలో ఇంటెస్టైన్ లో ఉన్న సెల్స్ బ్రెయిన్ కి వెళ్ళాల్సిన ట్రాక్, ఆ కణాలన్నీ కూడా నీరసం ఉన్నాయనుకోండి, ఇన్బ్యాలెన్స్ లో ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా పనితనం తగ్గుద్ది. అందుకని మన క్యూర్సెల్ ఏం చేస్తుందంటే అక్కడున్న సెల్ ని కడిగి క్లీన్ చేసి రిపేర్ చేస్తుందండి. సో దీని వల్ల ఏమని చేస్తుందంటే మన ప్రొటెక్టివ్ హార్ట్ స్ట్రోక్ ను కూడా మనం అరికట్టడానికి క్యూర్సెల్ ద్వారా మనం అందరికి ఇవ్వచ్చు. ఇక మోస్ట్లీ తీసుకుంటే ఇప్పుడు బాగా చూడండి, లంగ్స్ మీద ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. డర్మటాలజీ, ఇప్పుడు చర్మ వ్యాధులు ఎక్కువ వస్తుంది. ద మేజర్, ఇందాక చెప్పాను ఇంతకు ముందు కూడా, ద మేజర్ ఆర్గాన్ వచ్చి స్కిన్ అండ్ బాడీలో. ఎప్పుడైతే మన లంగ్స్ అంటే గోడలు, లంగ్స్ యొక్క గోడలో ఉన్న ఫిల్టర్స్ ఉంటాయి, అందులో ఉన్న సెల్ ఇన్బ్యాలెన్స్ అవుతుందో ఏం జరుగుతుందంటే అక్కడున్న ఎయిర్ ని ఫిల్టర్ చేయలేక, తక్కువ ఫిల్టర్ చేయడంతో కార్బన్ డైఆక్సైడ్ ని బయట పంపించలేక తక్కువ ఫిల్టర్ చేస్తుంది. ఎప్పుడైతే తక్కువ ఫిల్టర్ చేస్తుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ నత్రజని బ్లడ్ లోకి వెళ్ళి బ్లడ్ ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి, ఏ బాడీ లివర్ ఆఫ్ ద బాడీ బ్లడ్. ఇప్పుడు బ్లడ్ లో రక్త సముద్రం మన బాడీలో ఉంటుంది. ఆ బ్లడ్ ద్వారా అన్ని వెళ్ళిపోద్ది. అప్పుడే సోరియాసిస్ రావచ్చు, ప్యాచెస్. ఇక్కడ బాగా చూస్తుందాక చెప్పాను, స్మాల్ ఇంటెస్టైన్ ఎలాగా ఉంటుందో మన వెరికోస్ వెయిన్ కూడా అలాగే ఉంటాయి. లింక్ అండి, యూనివర్సల్ టు గాడ్ ఈజ్ మోస్ట్ డిజైనింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ. ఆ చిన్న ప్రేగ్ ఎవరికైతే బాగుంటుందో ఖచ్చితంగా వాళ్ళకి సోరియాసిస్ రాదు. అందుకని ప్రేగు డిజైన్ మీరు బాగా చూస్తే సోరియాసిస్ అట్లా వింకిల్ గా చుట్టుకొని ఉంటుందో మన చిన్న ప్రేగు కూడా అలాగే ఉంటుంది. రిలేటెడ్ టు ఆర్గాన్ ఖచ్చితంగా మన ఇంటర్నల్ గా చాలా మంది మనం చూస్తుంటాం. టెస్ట్ మనలు కూడా చెప్తున్నారండి, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మనం. నా క్యూర్సెల్ వాడిన తర్వాత సార్ నాకు వెరికోస్ వెయిన్స్ పోయింది. అక్కడ ఏం జరిగింది, మన క్యూర్సెల్ వెళ్ళి రూట్ కాజ్ ట్రీట్మెంట్ జరుగుతుందండి. మన క్యూర్సెల్ స్పెషాలిటీ రూట్ కాజ్ ట్రీట్మెంట్. ఇక్కడ ఏ మెడికల్ ఉద్దేశించి మాట్లాడట్లేదు. మెయిన్ వచ్చి మన బాడీ అంతా కూడా ఆయుర్వేదంలో చరక మహర్షి రాసున్నాడు, కపాపిత్త వాత. ఈ కపాపిత్త వాతని మోడర్న్ స్టైల్లో క్యూర్ చేసేది క్యూర్సెల్ అండి. అలాంటి స్టైలిష్ ఉన్న క్యూర్సెల్ ని మీరందరూ కూడా వాడాలి. ఇక మోస్ట్లీ జనరల్ గా చూస్తే అందరికి జాయింట్ పెయిన్స్, గౌట్, ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే రీజన్స్ ఆఫ్ గౌట్, రీజన్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసుకుంటే మనం ఏం వాడాలో తెలుసుకుంటాం. ఎందుకు వస్తున్నాయంటే మన బాడీలో
బోన్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి కిడ్నీ. ఈ కిడ్నీ ఏం చేస్తుంది, ఫిల్టర్ చేసి బ్లడ్ ఫ్యూల్ చేసి పంపిస్తుంది. ఎప్పుడైతే మన కిడ్నీ ఇన్బ్యాలెన్స్, ఐ మీన్ కిడ్నీలో ఉన్న సెల్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి తక్కువ ఫిల్టర్ చేస్తాయో, ఎక్సెస్ వేస్ట్ బ్లడ్ అంతా కూడా ఆ జాయింట్స్ లోకి వెళ్ళి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పొలాలు ఉన్నాయండి, మనకు ల్యాండ్స్ ఉంటాయి. ఏ పొలానికి అయితే ఫ్రెష్ వాటర్ వెళ్తుందో ఖచ్చితంగా మొక్కలు బాగుంటాయి. అదే డర్టీ వాటర్ వెళ్ళింది అనుకోండి, అక్కడ ఉన్న మొక్కలు సరిగా మొలవు. అలాగే ఇక్కడ జాయింట్స్ ఉంటాయి, ప్రతి జాయింట్ లోకి వెళ్ళిపోద్ది బ్లడ్. అది యూరిక్ యాసిడ్ లాగా ఫార్మేషన్ అయ్యి ప్రతి జాయింట్ పెయిన్ వస్తుంది. సో దానివల్ల లైఫ్ లాంగ్ మనం టాబ్లెట్ వాడాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అదే మన ఫిల్టర్స్ ని క్లియర్ చేసుకున్నాం అనుకోండి, ఫిల్టర్స్ మనం ఎలా క్లియర్ చేయం, బయట తీసి కరగలేము. ఆ కిడ్నీస్ ని ఎవరైనా బయట తీసి మనం క్లీన్ చేసి మళ్ళీ వేయలేము. అందుకే గాడ్ పంపించాడండి క్యూర్ సెల్ ని. బాబు నీ బాడీ సెల్ తో నిర్మితమైంది. ఆ గాడ్ ఎవరి ద్వారా పంపించారు, మన లైన్ గారి ద్వారా పంపించారండి. ఈ క్యూర్ సెల్ మనం వాడుకోవడం ద్వారా నీ కిడ్నీలో ఉన్న సెల్ అన్ని కూడా ఏ ప్లేస్ లో అయితే డీజనరేట్ అయిన కణాలని రీజనరేట్ చేసి మళ్ళీ ప్యూరిఫై వాటర్, ఐ మీన్ ప్యూరిఫై బ్లడ్ రిలీజ్ చేసినప్పుడు మీ గౌట్, మీ జాయింట్స్ పెయిన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే చాలా మంది టెస్టిమోనీలో కూడా చెప్తుంటారు, నాకు జాయింట్స్ పెయిన్స్ తగ్గింది. చూడండి లుంబార్ L4 L5 కూడా కంట్రోల్ చేస్తుంది. L4 L5 కూడా బోన్ డిజైనింగ్, మన బాడీలో 206 బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ అన్నిటిని కూడా ప్యూరిఫై వాటర్, ఐ మీన్ బ్లడ్ పంపించేది కిడ్నీస్. మన కిడ్నీస్ బాగుండాలంటే ఖచ్చితంగా మనం క్యూర్స్ వాడాల్సిందే. అందుకని కిడ్నీస్ ఇంబ్యాలెన్స్ అయిన వాళ్ళకి ఇంపార్టెన్స్, పిల్లలు పట్టుకుంటూ పోవచ్చు, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్, గాల్బర్డల్ స్టోన్స్, ఇది లివర్ రిలేటెడ్. కిడ్నీకి లివర్ దగ్గర లింక్ ఉందండి. అందుకని మోస్ట్లీ ఇక్కడ మనందరం కూడా ఇప్పుడు ఎక్కువగా వాడేది ఏంటి, బాగా చూడండి, ఎక్కువగా వాడేది స్టమక్, యూరిన్ కూడా ఎక్కువ పోస్తుంటాం. అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, డైలీ మన బాడీలో బ్లడ్ ప్యూరిఫై వేస్ట్ అంతా కిడ్నీ నిలవచ్చి పాస్ వెళ్తుంటుందండి. ఎప్పుడైతే ఆ ఫిల్టర్ సరిగా క్లీన్ లేదు, యూరిన్ లో స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం టెస్ట్ కి వెళ్తాం. టెస్ట్ లో ఏం చెప్తుంది, KFT, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ తగ్గిందంట. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు తగ్గుతుంది, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ స్లోగా, అక్కడ డిపార్ట్మెంట్ ఎందుకు స్లోగా ఎందుకు ఉంది, అక్కడ ఉన్న సెల్ తక్కువ పనిచేయడం, అక్కడ ఉన్న సెల్ ఎందుకు తక్కువ పనిచేస్తుంది, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం. ఎందుకు మెయింటెనెన్స్ లేదు, మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకే మన క్యూర్ సెల్ వాడాలి. క్యూర్ సెల్ వాడిన తర్వాత క్లీన్సింగ్, రీక్లెన్సింగ్, బ్యాలెన్సింగ్, స్ట్రెంథనింగ్ వచ్చి మీ కిడ్నీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ పనిచేస్తాయి. ఈ సింబాలిక్ చూడండి, కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకు సరిగా వినబడకపోవడం అంటే సింబాలిక్ పెట్టాడు గాడ్. గాడ్ ఇస్ మోస్ట్ గ్రేట్. ఇక్కడ మన కిడ్నీస్ ని లింక్ యూరిన్ చూడండి, మీరు కిడ్నీ షేప్ మన చెవులండి ఆల్రెడీ మనకు కనబడుతూ ఉంటాయి. అందుకని ఏజ్ అయ్యే కొద్దీ మనకి ఏం చేస్తారంటే ఆ చెవులు వినబడకపోవడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ క్యూర్సెల్ వాడడం ద్వారా మన కిడ్నీ మెయింటెనెన్స్ పెంచుకోవచ్చు. ఈ క్యూర్సెల్ స్పెషాలిటీ ఏంటంటే మెయింటెనెన్స్ ఫర్ బాడీ, మెయింటెనెన్స్ ఫర్ ఆర్గన్, అలాంటి అద్భుతం చేస్తున్నారు. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే మన లివర్. లాస్ట్ టైం నా దగ్గర కేసు వచ్చింది, చాలా దారుణం. అది చెప్తే వెళ్ళలేదండి, వాళ్ళ వెంటిలేటర్ ఉన్నారు హైదరాబాద్. సో ఎందుకు ఈ దౌర్భాగ్యం చూడండి, అంటే మన గాడ్ మనకు కొన్ని ఇచ్చాడు. యూనివర్సల్ ఏం చేసింది, అన్ని వనరులు ఇచ్చారు. ఇక్కడ ఆరోగ్యం కోసం క్యూర్సెల్ అనే అద్భుతమైన వనరులు ఇచ్చాడు. దాన్ని మనం వాడుకోవాలి. ఎందుకు వాడుకోవాలంటే ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో మన బాడీ అస్తవ్యస్తలకు గురి తీస్తున్నారు. అంటే స్ట్రెస్ కావచ్చు, స్ట్రెయిన్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, సెల్ ఫోన్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, వాళ్ళ బిజినెస్ వల్ల కావచ్చు, ఆ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, అదనంగా అన్ని ఉంటాయండి. వీటిని తట్టుకోవాలంటే ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ అండి, డాక్టర్ గారు కరెక్ట్, మెడిసిన్ కరెక్ట్, మన బాడీ ఉన్న కరెక్ట్ కాకపోతే డాక్టర్ గారు ఇచ్చే డోసు కూడా మన బాడీ తట్టుకోలేదు. తట్టుకోవాలంటే మన బాడీలో ఉన్న సెల్ కరెక్ట్ గా ఉండాలి. అందుకని ఎప్పుడైతే మన బాడీలో లివర్, నిన్న మొన్న క్లాస్ లో కూడా చెప్పారు, మన కుదిరి శ్రీనివాస్ సార్ లివర్ గురించి మాట్లాడారు మన క్లాస్ లో. ఎక్స్ట్రాడినరీ. లివర్ లో డ్యామేజ్ అయిన సెల్ మనకు తెలియదండి. ద సైలెంట్ కిల్లర్ ఆఫ్ ద లివర్. లివర్ చాలా సైలెంట్ కిల్లర్ అని తెలియదండి అది. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఈ లివర్ లో ఇంబ్యాలెన్స్ సిమ్టమ్స్ అండి, ఇది సింబాలిక్. అరే బాబు నేను రిపేర్ అవుతున్నాను, నాకు చార్జ్ అయ్యేది సింబాలిక్. ఇప్పుడు చూడండి, మోకాళ్ళ నొప్పులు అంటే సింబాలిక్. అరే బాబు నన్ను వాడుకున్నావు, నాకేమి ఇవ్వట్లేదు. స్టమక్ పెయిన్ సింబాలిక్. అరే నువ్వు బాగా వాడుతున్నావు, నన్ను క్లీన్ చేయట్లేదు. హెడేక్, అరే బాబు సింబాలిక్, నన్ను బాగా వాడుతున్నావు, నన్ను ఏం సర్వీస్ చేయలేదు, సింబాలిక్ అని. ఆ సింబాలిక్ తెలుసుకుని యూనివర్సల్ మళ్ళీ లైన్ గా క్యూర్సెల్ పంపించింది. ఇక్కడ ఈ లివర్ చూడండి, ఈ క్యూర్సెల్ మనం వాడడం ద్వారా లివర్ లో ఉన్న సెల్ డీజనరేట్ అయిన కణాలని మళ్ళీ పునరుత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే మన పునరుత్పత్తి జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది, స్కిన్ ప్రాబ్లం, సోరియాసిస్, హెపటైటిస్ బి. డియర్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ గా మాట్లాడుతున్నాను. హెపటైటిస్ బి వచ్చి 2 అండి, హెరిడిటీ, 2 కిస్ ద్వారా వస్తుంది. దయచేసి దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి హెపటైటిస్ బి వెళ్ళిందంటే డైరెక్ట్, ఇందాక చెప్పాను, బాడీ రిమోట్ కంట్రోల్ ఆఫ్ ద టంగ్ ద్వారా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అందుకని ఆ ఫాస్ట్ లో పనిచేయడానికి క్యూర్స్ ఇచ్చారు.
సో ఈ క్యూర్సెల్ మనం వాడడం ద్వారా లివర్ లో వచ్చే సమస్యలన్నీ, లివర్ ద్వారా వచ్చే సమస్యలన్నీ కూడా మనం అరికట్టుకోవచ్చు. హెల్త్ అండ్ హెల్త్ ఉన్నంత కాలం నేను అందరినీ భగవంతుడు ఒకటే కోరుకుంటాను, నా ఎనిమి కూడా కత్తి పడకూడదు, హార్ట్ స్ట్రోక్ తో చనిపోకూడదు, ఇన్హేలర్ వాడకూడదు, ఇన్సిన్ కేర్ లో ఉండకూడదు. బిఫోర్ జన్ లో చూడండి ఫ్రెండ్స్, మనందరం కూడా మన తాతలు ముత్తాతలు ఎలా చనిపోయేవాళ్ళు, అలా మంచాన పడుకొని అందరినీ మనవరాళ్ళందరినీ పిలిపించి చనిపోయేవాళ్ళు. అంటే వాళ్ళు వచ్చేంత వరకు ప్రాణశక్తి బాడీలో ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇంటిలో ఐసీకేర్లో పెట్టి బాడీని బయట తీసుకొస్తున్నాం. అలాంటి స్థితి మనకు వద్దని క్యూర్సెల్ వాడుకోవద్దు. మన బాడీకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక అద్భుతం మన చేతికి వచ్చింది. సో అలాగే ఇక చూస్తే బ్రెయిన్ అండి, మనం బాగా వాడేది బ్రెయిన్ అండి. జనరల్ గా ఎక్కువ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బ్రెయిన్ యూజ్ చేయడం చాలా ఎక్కువైంది. చాలా ఎక్కువైంది. ఈ వాడి 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 ఏమవుతుందంటే క్లాస్ 24 hours ఫోన్ మాట్లాడడం, ఏ ఫోన్స్ పెట్టుకోవడం రకరకాలుగా ఉన్నాయి. దీనివల్ల మన బ్రెయిన్ లో బర్రూస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి మెంటల్ ఎందుకు వస్తుంది చూడండి, సిగ్నల్స్ మారిపోతాయి. ఇప్పుడు బాగా చూస్తే థింక్ చేసిన ఎలా మాట్లాడతారు, ఒక మన బాడీ గడియారం ఉంది, గోడ గడియారం, అది తిరుగుతూ ఉంటే నీట్ గా ఉంటుంది, రివర్స్ అవుతుంది. అలాగే థింక్ చేసిన వాళ్ళు ఎందుకు తిక్క మాట్లాడతారంటే, ఐ మీన్ ఎవరు మీరు ఫీలింగ్ గా పెట్టుకోవద్దండి, ఆ బాడీలో ఉన్న ఆర్గాన్స్ రివర్స్ అయ్యి వాళ్ళు డిఫరెంట్ గా మాట్లాడతారు. దీనివల్ల బ్రెయిన్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ ఒకటే చెప్పాను, గట్ యాక్సెస్ టు బ్రెయిన్. మీ గట్టులో గట్టులో ఏముంటది, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ ప్రోబయోటిక్ వీక్ అయిపోతుంది. ఎప్పుడో మన గట్టు వీక్ అవుతుందో మన బ్రెయిన్ లో చాలా మంది చూస్తున్నారు, నా పొట్టలో ఏం బాగాలేదురా బాబు నేను రాలేను అంటే గట్టు అనేది యాక్సెస్ చేయట్లేదు. గట్ యాక్సెస్ టు బ్రెయిన్. మీరు హెల్తీగా ఈ క్యూర్సెల్ లో కరోడ్పతి కావాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు క్యూర్సెల్ వాడిన వాళ్ళే దీన్ని కరోడ్పతి అవుతారు. ఎందుకంటే అది మనం క్యూర్సెల్ మనం వాడినప్పుడు అదే మన గోల్స్ తీసుకెళ్తాం. ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది, మన స్టైల్ అంతా మారించేది క్యూర్సెల్. సో అలాంటప్పుడు ఈ క్యూర్సెల్ వాడడం ద్వారా బ్రెయిన్ లో ఉన్న బర్రూస్ ఈ సెల్స్ కూడా యాక్టివ్ చేసి మరి అల్జీమర్స్ ఎక్కువైందండి. ఎందుకంటే బాగా వాడుతున్నాం, అన్నిటికంటే బాగా వాడేది బ్రెయిన్. మాట్లాడటం, వాడటం, థింక్ చేయడం, బిజినెస్. అంతేగాని మనం ఒక్కసారి డియర్ ఫ్రెండ్స్ మీరు బాగా చూడండి, ఈ బ్రెయిన్ కి మనం సర్వీస్ చేస్తున్నామా లేదు. కావాలంటే న్యూరాన్స్ కి వెళ్తాం, వెళ్ళి టెస్టులు చేయొచ్చు. సో అది వద్దండి. అంటే నేను వచ్చినప్పుడు చేయించుకోవచ్చు. ప్రివెన్షన్ గాడ్ ఒకటి ఇచ్చాడు ఇప్పుడు క్యూర్సెల్. దీన్ని వాడడం ద్వారా నెయిల్ టు బ్రెయిన్ వరకు ఉన్న సెల్స్ ని, డీస్ అండ్ కణాలని మళ్ళీ పునరుత్పత్తి చేస్తుంది. ఇవన్నీ లేవండి. ఇవన్నీ ఎందుకు వాడాలి? ఇప్పుడు మన బిఫోర్ జనరేషన్ లో క్యూర్సెల్ రూపంలో ఫ్రూట్స్ తినేవాళ్ళం. ఇప్పుడు అది తినలేం కాబట్టి అన్ని ఒకే దాంట్లో కావాల్సిన ప్రక్రియలన్నీ కూడా ఒకే దాంట్లో ఇచ్చి మన క్యూర్సెల్ రూపంలో భగవంతుడు మనకి అందించాడు. సో ఖచ్చితంగా మనం ఈ క్యూర్సెల్ మీరందరూ వాడాలి. ఇకపోతే మజిల్ అండి, టెండర్ అంటాం. ఇప్పుడు బాగా చూస్తే మజిల్ పెయిన్స్, ఈ మజిల్ పెయిన్స్ ఎక్కువైంది, లూజ్ మజిల్స్ కావు. ఈ లూజ్ మజిల్స్ ఎందుకు వస్తాయండి? విటమిన్ డెఫిషియన్సీ. ఈ లూజ్ మజిల్స్ వల్ల బాడీ వీక్ అయిపోతుంది. మనం 18 లో ఉన్నలాగా 13 లో ఉండవు, 30 లో ఉన్నప్పుడు 40 లో ఉండవు, 40 లో ఉన్నప్పుడు 80 లో ఉండవు. ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఫాక్సోత్రిన్ జీన్స్ ఉంటుంది. ఫాక్సోత్రిన్ జీన్స్ ఎప్పుడైతే మన బాడీలో ఒమేగా కొన్ని ఉంటాయి, ఇవన్నీ మనం వాడుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రక్రియ అంటే చిన్నప్పటి నుంచి ఎదిగే కొద్ది మన బాడీని రకరకాలుగా మేనేజ్ చేసుకోవడం, పిల్లలు కనడం, జాబ్ పర్పస్, ఫ్యామిలీతో అన్ని ఉంటాయి కాబట్టి బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఖర్చు అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, ఈ సెల్ ఫోన్ అందరి దగ్గర ఉన్నాయండి. సెల్ ఫోన్ చూడండి, మీరు ఏం చేస్తారు, కొనగానే ముందు పోవచ్చు, స్క్రీన్ గార్డ్ వెంటనే లేట్ చేయకుండా ఎందుకు ఇస్తాం, బీ కేర్. అది మీరు కొన్నారు కాబట్టి 20,000 40,000 పెట్టి కొన్నారు కాబట్టి. ఈ శరీరాన్ని మనం కొనలేదండి, మన మదర్ అండ్ ఫాదర్ నేచర్ ఇచ్చిన గిఫ్ట్. అందుకే దీనిపైన కేర్ లేదు. ఎవరైతే దేహమే దేవాలయం, ఈ ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటా వాడే కరోడుపతి, వాడే బిలియనర్. సో కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి బిలియనర్ కావడానికి మన క్యూర్సెల్ వచ్చిందండి. క్యూర్సెల్ వాడుకోవడం ద్వారా మనం అద్భుతాలు చేయొచ్చు. ఇక్కడ బాగా చూస్తే ఈ క్యూర్సెల్ వాడడం ద్వారా మజిల్ ఫిట్నెస్ కూడా, హెల్తీ మజిల్స్ వస్తాయి. హెల్తీ మజిల్స్ ఒకటే చెప్పగలం, మనం హెల్తీగా ఉండాలంటే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, ప్రాపర్ డైజెషన్, ప్రాపర్ ఎలిమినేషన్, ప్రాపర్ సర్క్యులేషన్. సో ఇవన్నీ ఉండాలి. ఈ మూడు దేని వల్ల వస్తుంది? ప్రాపర్ ఎలిమినేషన్, మోషన్ సరిగా ఎందుకు ఉండదు ఇప్పుడే మాట్లాడుకున్నాం. పెద్ద ప్రేగులో లిఫిడోప్రబల్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్, మోషన్ సరిగా అవుతుంది. సో క్యూర్సెల్ వాడడం ద్వారా మోషన్ ఫ్రీగా వస్తుంది. రీజన్స్ ఆఫ్ మోషన్ ఇంబ్యాలెన్స్, మోషన్ డిజార్డర్, నాన్ టైమ్ ఫుడ్. డియర్ ఫ్రెండ్, లేట్ ఫుడ్, టైట్ మోషన్. లేట్ గా ఫుడ్ తిందండి, మోషన్ టైట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ రియాలిటీస్ అని. అందుకని మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, 6ంటికి తినుకున్నప్పుడు టీవీలు ఏమి లేవండి, తినేసి ప్రశాంతంగా పడుకునేవారు. హెల్తీ మార్నింగ్ లేచి 5వ గంటకి
వెళ్ళి చెంబు తీసుకుని బహిర్భూమికి వెళ్ళేవాళ్ళు. బట్ లేదు కదా, 9 అయినా మోషన్కి వెళ్ళి. ఇప్పుడు బాగా చూడండి, ఈ చిన్న పిల్లలు కూడా రన్నింగ్ నోస్ ఎక్కువే. రన్నింగ్ నోస్ స్కూల్లో డియర్ ఫ్రెండ్స్, మీరందరూ జూమ్ లో వాళ్ళందరూ దయచేసి అనాలి, మీ పిల్లలకి ఎవరైనా సరే ముందు లేయగానే బాత్రూమ్ కూర్చోబెట్టి, మోషన్ ఉన్నా లేకపోయినా తర్వాత కూర్చోబెట్టి అలవాటు చేయండి. ఎప్పుడైతే ఆ మోషన్ ఫ్రీ అవుతుందో రన్నింగ్ నోస్ తగ్గుద్ది. ఈ మదర్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద బ్రేక్ లంగ్స్ కనొస్తుంది. ఈ లంగ్స్ నోస్ రిలేటెడ్ ఉంది. ఎవరైతే మోషన్ ఫ్రీగా వెళ్తారో వాళ్ళకి ఆస్మా రాదు, నిమ్ము రాదు. ఇవన్నీ రావడానికి కారణాలు లార్జ్ ఇంటెస్టైన్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రీజన్స్ ఆఫ్ డయాబెటిక్. ఈ డయాబెటిక్ ఎందుకు వస్తుంది? సో రీజన్స్ ఆఫ్ డయాబెటిక్ ఎందుకు వస్తుందంటే మన నాన్ టైం ఫుడ్ కావచ్చు, హెరిడిటీ కావచ్చు. సో అన్నిటికంటే మోస్ట్లీ మన డ్రెస్ స్ట్రెయిన్ వల్ల, హెరిడిటీ వల్ల ప్యాంక్రియస్ లో ఉన్న సెల్ డ్యామేజ్ అయినప్పుడు అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా డయాబెటిక్ గా పరిగణిస్తారు. మన క్యూర్ సెల్ ఎలా పనిచేస్తుంది ఇందాకే చెప్పాను. మన ఇంట్లో కరెంట్ లేనప్పుడు ఇన్వర్టర్ తో నడుపుతాం. సో మెడిసిన్ తీసుకుంటారు. అంటే ప్యాంక్రియాస్ చేయాల్సిన పని మెడిసిన్ రూపంలో మనం చేపిస్తాం. ఇక్కడ మన క్యూర్ సెల్ ఏం చేస్తుందంటే, డియర్ ఫ్రెండ్స్, క్యూర్ సెల్ తీసుకున్న అందరూ కూడా మెడిసిన్ ఆపద్దు. ఈ క్యూర్ సెల్ యొక్క పనితనం మీరు తెలుసుకోవాలి. అది ఏం చేస్తుందంటే లోపలికి క్లీన్ చేసి, సర్వీస్ చేసి మళ్ళీ పునరుత్పత్తి చేస్తున్నారు. ఎన్ని రోజుల కంటే మీ బాడీ యొక్క మెటబాలిజం డిపెండ్ అపాన్ అవర్ బాడీ. మీ బాడీ యొక్క మెటబాలిజం బట్టి ఇక్కడ సెల్ పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ఆ రిపేర్ అయితే బాగా చూడండి, షుగర్ లెవెల్ నార్మల్ వస్తున్నాయని అద్భుతాలు చెప్తున్నారు. కాబట్టి క్యూర్ సెల్ వాడడం ద్వారా గుడ్ బై టు డయాబెటిక్, క్యూర్ సెల్ వాడడం ద్వారా గుడ్ బై టు కిడ్నీ డిజార్డర్, క్యూర్ సెల్ వాడడం ద్వారా గుడ్ బై టు లివర్ డిజార్డర్, క్యూర్ సెల్ వాడడం ద్వారా గుడ్ బై టు స్కిన్ డిజార్డర్, క్యూర్ సెల్ వాడడం ద్వారా గుడ్ బై టు కాన్స్టిపేషన్. ఇన్ని అద్భుతాలు చేస్తున్నట్టు. కాబట్టి మనందరం కూడా క్యూర్ సెల్ వాడాల్సిన బాధ్యత ఉంది. ఇంకా వన్ మోర్ థింగ్ అంటే న్యూమ్నెస్ వస్తుంటుంది చాలా మందికి. అరికాల తిమ్మిర్లు అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన బాడీలో 2 టైప్ ఆఫ్ సర్క్యులేషన్. వన్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్, అనదర్ వన్ ఇస్ ఎనర్జీ సర్క్యులేషన్. ఈ వైటల్ కోర్స్ అంతా కూడా సెల్ ద్వారా వెళ్ళాలి. సెల్ ద్వారా అన్ని ప్లేసులకి వెళ్ళాలి. ఈ ఫుట్ అండ్ లెగ్స్, పాదాలు, అరిచేతులు, అరికాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఎండ్ పాయింట్స్. ఇప్పుడు స్విచ్ బోర్డు ఉంది, బల్బ్ ఉంటుంది. స్విచ్ బోర్డు వేసుకుని బల్బ్ అలాంటి ఎండ్ పాయింట్స్ లకి ఈ సెల్ టు సెల్ ద్వారా మన వైటల్ కోర్స్ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ సెల్ ఆల్రెడీ డ్యామేజ్ అయినప్పుడు, కణాలు పనితనం తగ్గినప్పుడు సర్క్యులేషన్ కూడా సరిగా ఉండదు. కాబట్టి అలాంటప్పుడు మనం అందరం కూడా దీన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఇంకొక మోస్ట్ పాయింట్ చూడండి, బ్లడ్ ఈస్ ద రివర్ ఆఫ్ ద లైఫ్. బ్లడ్ ఈస్ ద అంటే సముద్రం. బ్లడ్ అనేది ఒక మన బాడీలో బ్లడ్ సముద్రం. ఈ సముద్రం ప్యూరిఫై ఉండాలి. అందుకని అద్భుతమైన ఇంగ్రీడియంట్స్, టాప్ ఆఫ్ ఇంగ్రీడియంట్ క్లోరోఫిల్ అనేది టాప్ అండి. అందరి ఒంట్లో బ్లడ్ ఉంటుంది, అందరి ఒంట్లో బ్లడ్ ఉంటుంది, కానీ బ్లడ్ ప్యూరిఫై ఉండదు, బ్లడ్ సరిగా ఉండదు, వడగట్టే ప్రక్రియ ఉండదు. ఈ క్లోరోఫిల్ వాడడం ద్వారా అంటే మనం వాడే ఫుడ్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, స్ట్రెయిన్ కావచ్చు, క్రానిక్ డిజార్డర్స్, బీపీ, షుగర్ వాళ్ళ టాబ్లెట్ వాడడం ద్వారా కూడా బ్లడ్ అనేది తెచ్చుకోవడం. దీనివల్ల మన క్లోరోఫిల్ అనే ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, ఎక్స్ట్రాడినరీ ఇంటెస్టైన్ క్లీన్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ప్రతి సెల్ పైన టాక్సిన్స్ లేయర్ ఉంటుంది, అది తీసి క్లీన్ చేసి బ్లడ్ ని ప్యూరిఫై చేస్తారు. అందుకనే మీరు కస్టమర్లు కూడా చూస్తారు, నాకు బ్లడ్ శాతం పెరిగింది. బ్లడ్ శాతం పెరగలేదు, బ్లడ్ ఉంది, ఉన్న బ్లడ్ ని వడగట్టింది మన క్లోరోఫిల్. అలాంటి అద్భుతం XYZ కంపెనీలో దానికి ఒకటి, దీనికి ఒకటి, దీనికి ఒకటి ఉంటాయి. చూడండి అన్ని ఒక దాంట్లో కలిపి ఒక అక్షయ పాత్ర లాగా ఆరోగ్య పాత్ర ఇచ్చాడు అనమాట. సో ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే వాడడం ద్వారా బ్లడ్ ప్యూరిఫై వస్తుంది, అలాగే క్లీన్సింగ్ జరుగుతుంది. తర్వాత దీంట్లో వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ అష్టాధ్యాన్ని, హైయెస్ట్ వరాక్ వాల్యూ ఇన్ వరల్డ్. ఇది మలేషియా వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. అందుకే జపనీస్ మలేషియా వాళ్ళు చూడండి, ఒక వ్యక్తి 20 లాగా ఉంటాడు, లుక్ లైక్ వాడు ఎలా ఉంటాడు, మనలో అయితే 60 లాగా ఉంటాడు. ఒక వ్యక్తి 40 లాగా ఉంటాడు, లుక్ లైక్ 20 లాగా ఉంటాడు. అంటే ఇక్కడ 20 సంవత్సరాల వ్యక్తికి అవయవాలు 40 లాగా పనిచేస్తున్నాయి, అక్కడ 40 సంవత్సరాల వ్యక్తికి అవయవాలు 20 లాగా పనిచేస్తాయి. రీజన్ ఏంటి? వాడు క్యూసెల్ వాడుతున్నాడు కాబట్టి యంగతత్వం బయటకు వచ్చింది. ఇక్కడ బాడీలో FOXO3 జీన్స్ ఉంది. FOXO3 తక్కువైతే ముసలితనం వస్తుంది, ఎక్కువైతే XYZ. అంటే జనరల్ గా చూడండి మీరు 6 ఏళ్ళు వస్తుంటాయండి, అది FOXO3 ఎక్కువైనట్టు. ముక్కు పొడవుగా ఉందనుకో FOXO3 ఎక్కువైనట్టు. కొన్ని 6 ఫింగర్స్ వస్తుంటాయి, అదే జ్ఞానకీలు అంటారు, FOXO3 తక్కువైనట్టు. అలాంటి దాన్ని కంట్రోల్ చేసి అద్భుతమైన ఇంగ్రీడియంట్ అష్టాధ్యాన్ని. వండర్ఫుల్ అండి. ఎవరైతే అందంగా ఆరోగ్యం ఉండాలనుకుంటారో ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు చాలా మంది ఒక అద్భుతం అండి, నిజంగా చెప్పాలంటే మాతృమూర్తి అందరికి దండం పెట్టి చెప్తున్నాను, డియర్ అమ్మలారా మీరు అందరూ దీన్ని వాడండి. ఎందుకంటే నేను ఇప్పటికే 250 మందికి ఇచ్చాను, దాదాపు 200 మందికి బెస్ట్ రిజల్ట్ వచ్చింది. బెస్ట్ రోజు నేను మళ్ళీ చెప్తున్నా, అంబాన్ నుంచి మోడీ గారు గర్భసంచులను వచ్చారు. అలాంటి గర్భసంచులు మన హెల్తీగా ఉంచాలి, దాన్ని రిమూవ్ చేయొద్దు, యూట్రస్ రిమూవ్ చేయొద్దు. మన క్యూర్సెల్ వాడడం ద్వారా
ఆ యూరిన్ ట్రాక్, గర్భసంచి ట్యాక్స్, క్లస్టర్స్ కానీ పీసీఓడి ప్రాబ్లం అన్ని తగ్గుతుంది. అందుకని ఎక్స్ట్రాడినరీ అయిన ఇంగ్రీడియంట్స్. సో ఇకపోతే సిఓక్యూ ఇంగ్రీడియంట్ ఇట్లా ఉన్నాం. ఈ టాప్ అప్ ఇంగ్రీడియంట్ 3 కలిపి అద్భుతంగా ఇచ్చాడు బెర్రీస్. ఈ సిఓక్యూ ఏంటి? మన బాడీలో 2 ఇంపార్టెంట్ చూడాలి మీరు. డైలీ స్నానం చేసాం, మంచి విటమిన్స్ కావాలి, మంచి విటమిన్స్ ఉన్న సప్లై కావాలి. ఇది చూడండి, మంచి క్లీనింగ్ జరిగిన మన బాడీలో కరెంట్ ఉంటది, డిఎన్ఏ పవర్ హౌస్. అలాంటి కరెంట్ ని ఉత్పత్తి చేసేది సిఓక్యూ. అది దీంట్లో ఇచ్చాడండి, మన దీంట్లో ఇచ్చాడు. దేంట్లో ఇచ్చాడు? సిఓక్యూలో ఇచ్చాడు. సిఓక్యూ ప్లస్ ఇంక్రీజింగ్ మన క్లోరోఫిల్ ఇచ్చాడు. ఒక మిళితంగా సమ్మేళనం చేసి మనకి ఇచ్చాడండి. సో ఇలాంటి అద్భుతాన్ని మనం వాడుకోవాలి. వాడుకున్న తర్వాత గ్రేట్ హెల్తీగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ దయచేసి కూడా ఈ క్యూర్సెల్ వాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్స్ అపాన్ ఎ టైం అందరికి కూడా మీ అందరికి కేరళ, వెల్కమ్ టు కేరళ ఫ్రెండ్స్. సో హెల్త్ యాక్టివ్స్ అందరికి కూడా నేను మరీ చెప్తున్నాను, మీరందరూ నీట్ కోచింగ్ లో సీట్ వచ్చింది, నేను కోచింగ్ పంపించాను. ఈ క్యూర్సెల్ ద్వారా నేను 1 lakh ఫీజు కట్టానండి. హ్యాట్స్ ఆఫ్ టు క్యూర్సెల్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ మై ఎంటైర్ అప్లైనర్. మన బాడీలో ఉండేటటువంటి ప్రతి ఆర్గాన్ని టచ్ చేసుకుంటూ ఆ ఆర్గాన్ లో మన యొక్క క్యూర్సెల్ యొక్క రోల్ ఏంటి అని అన్నది చెప్పడం అన్నది నిజంగా బాగుందండి. ఇందులో నాకు నచ్చిన ఒక 2-3 పాయింట్లు ఉన్నాయండి. నేను రిపీట్ చేస్తున్నానని చెప్పి అనుకోకపోతే నేను దాన్ని కొంచెం హైలైట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మొదటి నాకు నచ్చిన పాయింట్ ఏంటి అని అంటే, మీ బాడీ మీకు ఫోన్ చేస్తుందండి. లోపల ఏదన్నా జరుగుతుంది అని అంటే మీకు సింబాలిక్ గా ఏదో ఒక రకంగా ఇండికేషన్ ఇస్తుంది అని చెప్పారు చూసారు. ఆ పాయింట్ ఒకటండి. దాన్ని మనం గుర్తించగలిగితే, దాన్ని ఎంత ఎర్లీగా మనం గుర్తించగలిగితే, మనం అంత తొందరగా ఆ ఎయిల్మెంట్ నుంచి, అంటే ఆ ఇల్నెస్ నుంచి మనం బయటపడొచ్చు. ఇది మాత్రం నిజమైన నిజం అండి. ఇది ఎందుకు అని అంటే, మన బాడీ లోపల ఏదన్నా పొరపాటు జరుగుతూ ఉంటే, ఏదన్నా రొటీన్ గా జరిగేదానికి భిన్నంగా జరుగుతూ ఉంటే మనకి కొన్ని సిగ్నల్స్ పంపిస్తుందండి. ఆ సిగ్నల్స్ గనక మనం ఐడెంటిఫై చేయగలిగితే అదవుతుందండి. ఆ తర్వాత ఇంకొక పాయింట్ నాకు నచ్చింది ఏంటి అని అంటే, ఈ లార్జ్ ఇంటెస్టైన్ గురించి చెప్పేటప్పుడు, ఈ కాన్స్టిపేషన్ గురించి చెప్పేటప్పుడు, ఆ తర్వాత ఈ మోషన్, ఈ రోజు అయ్యేటటువంటి ఈ మోషన్, దాని టైమింగ్, దాని గురించి చెప్పేటప్పుడు దేర్ ఈస్ ఎ సేయింగ్ అండి, పురాతన కాలం నుంచి ఉంది అనమాట. ఎవరికైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేవంగానే ఆ పని అని అన్నది కంప్లీట్ అవుతుందో, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ బాడీ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా సైకిల్ ప్రకారం, సిస్టమ్ ప్రకారం రన్ అవుతూ ఉన్నట్టుగా లెక్క అనేటటువంటి ఒక ఇది ఉందన్నమాట. అది ఎస్టాబ్లిష్ అవుతుందండి. అది కనుక నిజంగా జరిగితే కనుక, కాన్స్టిపేషన్ లేకుండా స్టూల్ అని అన్నది ఏదైతే ఉందో లిటన్ కి వెళ్ళటం అని అన్నది ఎర్లీ మార్నింగ్ కనుక జరిగితే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కంట్రిబ్యూషన్. వన్స్ అగైన్ సార్, వన్స్ అగైన్ నేను ఇవాళ ఈ రోజున ఇక్కడ మనకి ఇంకొక 10 minutes టైం ఉందండి. మన ఈ సెషన్ ఇది అవటానికి ఒక 10 minutes టైం ఉంది. కాబట్టి ఆ 10 minutes టైంలో ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ సడన్ థింగ్స్ విత్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, లాస్ట్ టైం నేను చెప్పేటప్పుడు ఈ డయాబెటిక్ దీని గురించి చెప్పేటప్పుడు, ఈ స్పైక్స్ గురించి చెప్పేటప్పుడు కొంత పాయింట్ ని కొంత టచ్ చేసి వదిలిపెట్టడం అన్నది జరిగింది. దాని గురించి ఒక చిన్న పాయింట్ ఆ రోజున మిగిలిపోయింది. దాని గురించి నేను ఇవాళ కొంత టచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇన్ దిస్ 10 minutes టైం. ఓకే, అదేంటంటే సార్, ఈవెన్ దో మనకి డయాబెటీస్ ఉందని చెప్పి తెలిసిన తర్వాత మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా కూడా మన డయాబెటీస్ అని అన్నది రివర్సల్ అవ్వట్లేదు, సరికదా ప్రోగ్రెస్ అవుతుంది. ఇలా ప్రోగ్రెస్ అవడానికి కారణం ఏంటి అని అన్న దాని గురించి లాస్ట్ టైం నేను కొంచెం టచ్ చేయడం అని అన్నది జరిగిందండి. ఎందుకంటే మనం వెళ్తున్నాము, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము, డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందు ఏదైతే ఉందో దాని పర్ఫెక్ట్ డోసేజ్ రెజిమన్ లో, ఆ తర్వాత డోసేజ్ ఏదైతే ఉందో ఆ డోసేజ్ మొత్తాన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా వాడినా కూడా మన డోసేజ్ ఫస్ట్ 1 tablet తో స్టార్ట్ అయింది, 2 tablets, 3 tablets, తర్వాత ఇన్సులిన్ దాకా వెళ్ళటం అని అన్నది మనం ప్రతి కేసులోనూ ఎస్టాబ్లిష్ అయినట్టుగా చూసామండి. రివర్సల్ అవడం అనేది తర్వాత సంగతి, అసలు కంట్రోల్ కూడా అవ్వకుండా. మరి ఇన్ని మందులు మనం వాడుతున్నటువంటి మందులు ఇవన్నీ కూడా ఎందుకని ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాయి? ఇవి ఎందుకని ఫ్యూచర్ లో ఏదైతే మనది పెరుగుతుందో, ప్రోగ్రెస్ అవుతుందో దాన్ని అరికట్టలేకపోతున్నాయి అని అన్నదానికి
అక్కడ మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో మన ప్రోడక్ట్ ఏ రకంగా ఇచ్చేస్తుంది అని అన్న దానికి నేను ఒక చిన్న ఇది చెప్పానండి లాస్ట్ టైం. దానికి కంటిన్యూషన్ గా ఇవాళ ఒక పాయింట్ ని టచ్ చేస్తాను. ఇదేంటంటే సార్, ఇది ఎక్కడ ఏం జరుగుతుంది అని అంటే, బ్లడ్ షుగర్ అని అన్నది రిలేటివ్ టర్మ్ అండి. బ్లడ్ లో షుగర్ అని అన్నది ఎంత ఉండాలి అని చెప్పి రూల్ ఏమి ఉండదు. అంతే మన బాడీలో ఉంచుకోవాలి అనేటటువంటి రూల్ మన సిస్టమ్ పెట్టుకోదండి. అది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే, మనం ఇంటేక్ చేసేటటువంటి, ఎందుకంటే షుగర్ అని అన్నది మన బాడీలో తయారవదు. షుగర్ అంటే కార్బోహైడ్రేట్స్, అవి మన బాడీలో తయారవు, బయట నుంచి మనం ఇవ్వాల్సింది. మనం ఎంతైతే ఇచ్చామో లోపలికి, అది ఎంతైతే అబ్జర్వ్ అయిందో అంత లోపల కంపల్సరీ ఉంటుంది. అది కనుక ఉపయోగపడకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ మనకి ఎందుకు అని అంటే, మన బాడీకి ఎనర్జీ కావాలండి. మనం ఏ పని చేయాలని, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అని అంటే ఎనర్జీ కావాలి, నేను ఇలా చెయ్యొద్దు ఇలా చూపిస్తున్నాను అని అంటే ఎనర్జీ, ప్రతి దానికి ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే 3 సోర్సెస్ నుంచి వస్తుందండి. మొదటిది కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, మూడోది ఫ్యాట్స్ అనమాట. ఇది ఆఖరిది. ఓకేనా? ఇన్స్టెంట్ గా మనకు దొరికేది కార్బోహైడ్రేట్స్ నుంచి దొరుకుతుంది. కార్బోహైడ్రేట్స్ ద్వారా షుగర్స్. ఈ ఎనర్జీ అని అన్న దానికోసం ఆ కార్బోహైడ్రేట్స్, ఆ షుగర్స్ అని అన్నది మన బాడీ ఉపయోగించుకోలేకపోతే, మన బ్లడ్ లోనే ఆ షుగర్స్ ఉండటం అని అన్నది జరిగితే దాన్నే డయాబెటీస్ అంటారు. ఇట్స్ ఆల్ నోన్ టు అస్. ఓకేనా? ఇది ఎంతైతే ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకోకపోతే, అలా ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకటి ఫ్లోటింగ్ షుగర్స్ ఒకటైతే, రెండోది ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి సార్ మన సెల్స్ లో. ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ కరెక్ట్ గా పనిచేయకపోతే ఈ షుగర్ అని అన్నది సెల్ లోపలికి వెళ్ళదు. సెల్ లోపలికి వెళ్ళి మెటబలైజ్ అయ్యి ఎనర్జీగా మారదు. ఈ పాయింట్ కూడా మనం లాస్ట్ టైం టచ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మన ప్రోడక్ట్ చేసేది ఏంటంటే సార్, మనకు కనపడకుండా చేసేటటువంటి ఇదేంటి అని అంటే, ఎప్పుడైతే మనం ఏదన్నా ఒక రోజున కొంచెం ఎక్కువగా మనం తిన్నాము అని అంటే, మనం ఎంత తింటున్నాము అని అన్నది మనం వెయిట్ చేసుకొని, ఆ తర్వాత గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకొని మనం తినట్లేదు. ఏదన్నా ప్రోడక్ట్ లో ఒకవేళ ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల కావచ్చు, లేకపోతే అందులో ఉండేటటువంటి షుగర్ కంటెంట్స్ వల్ల కావచ్చు, మన బాడీలో షుగర్ కొంచెం పెరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గ్లైకోమెట్ 500 mg రాశారు డాక్టర్ గారు. నా బాడీలో ఉండేటటువంటి షుగర్ ని కంట్రోల్ చేయడానికి, పెరగకుండా చేయడానికి అది సరిపోతుంది. ఓకేనా? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేశానంటే, ఆ రోజున ఒక మైసూర్ పాక్ తిన్నాను, అంటే ఒక స్వీట్ తిన్నాను. స్వీట్ తినేసరికి ఏమైంది, నా యొక్క షుగర్ యొక్క స్పైక్ పెరిగింది అనమాట. అదే స్పైక్ అయింది, అది సడన్ గా పైకి పెరిగింది. ఈ పెరిగిన దాన్ని తగ్గించడానికి ఈ గ్లైకోమెట్ అనే 500 mg అనేటటువంటి టాబ్లెట్ యొక్క పవర్ సరిపోదు. అలా సరిపోనప్పుడు ఏమవుతుంది, ఈ షుగర్ అని అన్నది మన బాడీలో నిలబడి ఉంటుంది. అలా నిలబడి ఉంది అని అంటే, మనం డైరెక్ట్ గా షుగర్ పేషెంట్ గా కంటిన్యూ అవుతున్నట్టుగా లెక్క. ఈ నిలబడి ఉన్నటువంటి షుగర్ ఏదైతే ఉందో అది మన మీద రివర్సల్ ఇంపాక్ట్ అని అన్నది చూపిస్తుంది. ఆ చూపించడం వల్ల మన బాడీ మీద వచ్చేటటువంటి ఇంపాక్ట్ వల్ల డాక్టర్ గారు ఏం చేస్తారు అని అంటే, ఏమంటే ఈ టాబ్లెట్ తో మీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, ఈ టాబ్లెట్ తో షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి ఇంకొక టాబ్లెట్ యాడ్ చేస్తున్నాను, దీన్ని కూడా మీరు తీసుకోండి అని చెప్పటం. దీని తర్వాత ఈ రకంగా స్టెప్ బై స్టెప్ చెప్పాను కదండి. మనకి గ్లైకోమెట్ అన్నది ఇనీషియల్ గా ఫస్ట్ లో ఇచ్చేదండి. ఇది ఏం చేస్తుంది అని అంటే, ఆల్ఫా గ్లూకోసిడేజ్ అనేటటువంటి దాన్ని ప్రివెంట్ చేస్తుంది. అంతకు మించి ఏం చేయదు. ఓకేనా? అది ప్రివెంట్ చేయలేకపోతే మళ్ళీ షుగర్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ సల్ఫోనైల్యూరియాస్, ఆ తర్వాత ఈ రకంగా మందులు మార్చడం అన్నది జరిగింది. కాంబినేషన్ లో కూడా ఇవ్వటం అన్నది జరిగింది. ఏమి ఇచ్చినా కూడా మన జాగ్రత్తలో మనం లేకపోతే జరిగేది ఏంటి అని అంటే సార్, ఈ షుగర్ స్పైక్స్ అని అన్నది కంపల్సరీ వస్తాయి. ఈ షుగర్ స్పైక్స్ రావడం అన్నది, వాటిని కంట్రోల్ చేయడానికి మనకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందులు సరైన డోసేజ్ కాకపోవడం అని అన్న దాని వల్ల ఇది ప్రోగ్రెషన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మరి మన ఇదేదైతే ఉందో, ఇది మన క్యూసెల్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది, ఈ ప్లాన్ దగ్గర ఈ సిచ్యువేషన్ లో, ఇటువంటి కండిషన్ లో ఏం చేస్తుంది అని అంటే, ఈ స్పైక్స్ అన్నది కంట్రోల్ చేయడం అని అన్నది చేస్తుందండి. అది ఎలా చేస్తుంది అని అంటే, ఈ ఇన్సెన్సిటివిటీ ఆఫ్ ఇన్సులిన్ రిసెప్టార్స్, దీన్ని రెక్టిఫై చేయడం ద్వారా బ్లడ్ లో ఉండేటటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో, ఆ షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ లోపలికి వెళ్ళడానికి దోహదం చేసి
బ్లడ్ లో కాకుండా సెల్ లోకి వచ్చినటువంటి షుగర్ ఏదైతే ఉందో అది మెటబలైజ్ అయిపోతే దానివల్ల మనకి హాని లేదు, ప్లస్ ఉపయోగం కూడా. అలా ఉపయోగపడేటట్టు చేయటం ద్వారా ఇది సస్టైన్ చేస్తుందండి, ఇది స్టెబిలైజ్ చేస్తుంది. ఈ రకంగా మనకి ఒక రకమైనటువంటి రిలీఫ్ ఇస్తుంది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాడటం వల్ల. ఇంకొక ఇది కూడా నా ముందుకు వచ్చిందండి. కొన్ని డౌట్స్ రావడం అనేది జరిగింది. ఇది ఎంతకాలం వాడాలి అని అన్నది. దీన్ని కూడా నేను ఇంతకు ముందు టచ్ చేశాను. ఆ తర్వాత కూడా కొన్ని పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి వాళ్ళు చెప్దామని చెప్పని అనుకున్నాను. సార్, మన ప్రోడక్ట్, మన యొక్క కాంబినేషన్ ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నట్టయితే అది ఇంతకు ముందు నుంచి పనిచేస్తుంది కాబట్టి మనం ఇది ఫ్యూచర్ లో మళ్ళీ ఎలా పనిచేస్తుంది అని అన్నది చెప్పగలిగేవాడు. కానీ ఈ రోజున ఇది మనం కొత్తగా తీసుకొచ్చాం. ఇది ఒక యూనిక్ డిస్టింగ్విష్డ్ కాంబినేషన్ తో వచ్చినటువంటి ఒక ప్రోడక్ట్. ఇటువంటి ప్రోడక్ట్ మనకు మార్కెట్ లో లేదు. అందుకనే ఇటువంటి రిజల్ట్స్ కూడా మార్కెట్ లో మనం చూసినటువంటి దాఖలాలు లేవు. మనమే కాదండి, చాలా మంది. మీకు ఇంకో విషయం తెలుసా? రీసెంట్లీ ఐ హ్యాడ్ బీన్ టు అనకాపల్లి అండి. అనకాపల్లిలో నేను వస్తున్నానని చెప్పేసి ఒక పేషెంట్ వచ్చారనమాట. అతనికి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలునండి. చిన్నపిల్లోడు అనమాట. అతనికి గత 6 సంవత్సరాల నుంచి డయాబెటిస్ ఉంది. ఆ వయసులో డయాబెటిస్ అంటే దట్ ఈస్ కంప్లీట్లీ అండర్స్టూడ్ అండి. అది టైప్ 1 డయాబెటిస్. కానీ నేను మీతో చాలా సార్లు చెప్పానండి. ఏమని? టైప్ 1 డయాబెటిస్ లో మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని అన్నది దాఖలాలు లేవండి. సైంటిఫిక్ గా నేను చూసినంత వరకు నాకు ఇది దొరకలేదు. కానీ వాడించండి. ఇది కేవలం షుగర్ ని తగ్గించడమే కాదు కదా, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటి మీద ఇది పనిచేయొచ్చు అని చెప్పి నేను చెప్పడం అన్నది జరిగింది. ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై స్టేట్మెంట్ అండి. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో టైప్ 1 డయాబెటిస్ లో మన ప్రోడక్ట్ లిమిటెడ్ గానే పనిచేస్తుంది అని నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది నేను వెనక్కి తీసుకుంటున్నానండి. ఎందుకంటే నా కళ్ళతో నేను చూశానండి ఆ రోజున ఆ బాయ్ ని. వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చేసేసి ఆమె ఎంత ఆనందంగా చెప్తోంది అని అంటే, ఆ ఆనందం నిజంగా ప్రసాద్ గారు చూడాల్సింది. బ్రహ్మాండంగా ఉండేది. అంత ఆనందంగా చెప్తుందండి. వాళ్ళది 10 యూనిట్స్ దగ్గర నుంచి 6 యూనిట్స్ దగ్గరికి వచ్చిందండి. దట్ టు విత్ ఇన్ 2 మంత్స్ అండి. 10 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ దగ్గర నుంచి ఈ రోజున అతను 6 యూనిట్స్ తీసుకుంటున్నాడు. వాట్ ఎ మిరకిల్ అండి. ఇది అదే చెప్పాను కదా, సర్రియల్ అని చెప్పేసి. సర్రియల్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ క్యూర్ సెల్. ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ అండి. వస్తానే ఉన్నాయి సార్, వస్తానే ఉన్నాయి. మనకి షాక్లు ఇస్తానే ఉన్నాయి. మన కాన్ఫిడెన్స్ ని ఫెయిత్ లోకి, మన బిలీఫ్ ని ఫెయిత్ లోకి మారుస్తానే ఉన్నాయి. మనం ఇంకా దూసుకొని వెళ్ళటానికి ఇవన్నీ కూడా దోహదపడతానే ఉన్నాయి. అటువంటి ఈ క్యూర్ సెల్ కి వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ రోజున మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఈ రోజున మనం ఏదైతే చూసామో, విన్నామో, వీటన్నిటినీ కూడా మీరందరూ కూడా మననం చేసుకోండి సార్. నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు ఏదైతే మన ఈ ప్రోడక్ట్ ఉందో ఇది అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. ఇది అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని అన్నది ఈ రోజున మనం చెప్పాల్సిన పని లేదండి. పీపుల్ ఆర్ టెల్లింగ్. మనం మంచివాళ్ళం అని చెప్పి మనం చెప్పాల్సిన పని లేదు కదా. ప్రెజెంటేషన్ లో కూడా చెప్పారు కదా, నా ప్రోడక్ట్ మంచిదని చెప్పి నేను చెప్పాల్సిన పని లేదు, సర్టిఫై చేశారండి అని చెప్పేసి. సర్టిఫై చేసిన వాళ్ళు మామూలుగా దాని క్వాలిటీకి, దాని ఇంగ్రీడియంట్స్ కి, దాని యొక్క జెన్యూనిటీకి, వాటి యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ కి వాటికి సర్టిఫై చేశారు. రిజల్ట్స్ కి చేయలేదు కదా. రిజల్ట్స్ కి చేస్తుంది ఎవరు అని అంటే మన వాళ్ళండి, మన పేషెంట్స్ అండి, మన పీపుల్ అండి, మన లీడర్స్ అండి. దీన్ని వాళ్ళలోకి తీసుకెళ్లినటువంటి లీడర్స్ అండి. ఈ మొత్తం సెషన్ ని, ఈ మొత్తం సిస్టమ్ ని, ఏది ఒక వైపున హెల్త్ ని ఇస్తూ ఇంకొక వైపున వెల్త్ ని క్రియేట్ చేసేటటువంటి ఒక ఫుల్ ప్రూఫ్ కంప్లీట్ అండ్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ని డిజైన్ చేసి మనందరికీ అందించి, దాని ద్వారా మన లైఫ్ ని మనం షేప్అప్ చేసుకొని, మన ఫ్యూచర్ ని మనం స్టెబిలైజ్ చేసుకునేటటువంటి విధానాన్ని మనకు అందించినటువంటి లయన్ ప్రసాద్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, టుడే యాజ్ ద టైమ్ ఈజ్ అప్ అండి. 45 minutes అయిపోయింది కాబట్టి చెప్పాను కదా సార్, మనం కాన్సన్ట్రేటెడ్ గా వినగలిగినటువంటి టైం ఇది. ఓకేనా? సో నౌ లెట్ us conclude this session అండి.